హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మొన్ననైతే వలలైతే పోయినాయి. అవి మొత్తం గడ్డకి పెట్టినా ముల్లెలు. ఆ ముల్లెలు పెడితే రాత్రి బాగా తడొచ్చిందన్నట్టు. ఆ రోజు పొద్దుకి వర్షం కొట్టింది కాబట్టి సెర రాలే. అందుకే ముల్లెలు ఖరాబ్ అయినాయి. చెప్తే ఈరోజు చూడు, దడ దిక్కునే ఈరోజు వలలు బాగా లూజ్ అవుతుంది. నేను గక్క నుండి వేసుకొచ్చిన. అయితే ఏం చేస్తాను అంటే పాటిల్ గాలి బాగా పెడుతుంది. గాలి పెట్టుట్లా లూజ్ అవుతాయి బాగా. లూజ్ ఉన్నాయి. గ్యాస్ కట్లు అయితే మనం నీళ్ళు ఎక్కినప్పుడు ఒక్కటైతే గుంజుతాను ఫ్రెండ్స్. ఎడదో ఒక్కటైతే గుంజుతా. దీన్ని పడితే మాత్రం కిలా ఉంటుంది. గ్యాస్ కట్ అయితే ఇంత మెల్లగా అది గుంజది. గ్యాస్ కట్ అయితే ఇంత మెల్లగా అప్పు కొంచెం బాగా గుంజుతుంది. బుక్క కూడా బాగానే గుంజుతుంది. మన రౌకాన్ ఎక్కువ గుంజుతుంది. నీ పోంచున్నది కొద్దిగా. అది చెంబో కానీ 2 కిలో ఉంటుంది. తక్కువ లేదు, పెద్దగా ఉంటుంది. కిల్నారు ఉంటుంది. 2 కిలోలు ఉంటుంది. కిల్నారు ఉంటుంది. మనకి పట్టాలంటే మన కౌశం కావాలి. ఈ కౌశం లేని అయితే మాత్రం మనం పట్టరా. అది నా కాలికి ఎత్తది. ఇలా చాలా రోజులు పెట్టాక తేలు కూడా వంట ఇలా నమ్మద్దు, జాగ్రత్త ఉండాలి. తేలు కూడా ఇలా వంటాయి అన్నట్టు. ఇక్కడ గుట్టపొంటి కదా వేసి కౌచం ఎర్రా ఇట్లా రా. ఇవి పడ్డ మంచిది. ఇవి పడితే ఇప్పుడు రౌలు పడ్డట్టుదా. పెద్దనే ఉంది. గ్యాస్ కట్ అనుకున్నా. గ్యాస్ కట్ ఏడు మొత్తం గ్యాస్ కట్ అయితే చూడలేదు ఫ్రెండ్స్. నేను గ్యాస్ కట్ అయితే మొత్తానికే పడతలేవు. ఎప్పుడు కానీ నీళ్ళు ఎక్కేటప్పుడు నాకు గ్యాస్ కట్లు మంచిగా పడేది. గ్యాస్ కట్లు వాళ్ళే రౌలు వాళ్ళే ఒక వాళ్ళగా మాత్రం పడ్డది. ఎందుకు పడతలేవు పడాయి. ఇక నీళ్ళు దిగతట్లేవు. ఒక కొట్టు కొడతానే ఒకటే కొట్టుడు బాణాలు. ఆగవే జరా అని పుణ్యం ఉంటుంది. బాణాలు అయితే ఒకటే కొట్టు కొడతానే మొత్తం పొట్టు. కొన్ని తీయాలి కండలు, లేకపోతే మనకు దిగది. పురుగు వాడుతుంది. మా తెప్పే గడ్డకు పెడతాం కదా, రాత్రి అవి కొట్టుకొచ్చని పురుగులు అన్నీ వాడతాయి. ఓహో, దీని రోడ్ నిండా పనులే ఉన్నాయి. రెండు పనులు తీగుద్దా ట్రై చేస్తే తీగది. ఇక్కడ ఉన్నది కానీ ఉందన్న పోతే చూద్దాం. జల్లి వస్తుంది. ఈగితేనేమో తొందరగా అయిపోతుంది అన్నట్టు. కానీ ఈగింది అనుకో తొందరగా మాకు మళ్ళీ ఉక్కేల కాడికి పోతుంది అన్నట్టు. కట్టాలి కాబట్టి దీనికి వాడే మన గ్యాస్ కట్ ఎంత ఉంటుందంటే 6 కిలోల నుండి 5 కిలోల నుండి ఆగుతుంది. 5, 6 అది సన్న ఉంటుంది కదా, అందుకే ఒకటైతే జంబు పడ్డది. ఇట్లాంటి ఒక 4 పడ్డదాలు కిన్నర ఉంటాయి ఖచ్చితంగా కదా. ఒక్కటైతే బోడైంది. ఇదే కట్ అయింది చూడండి. ఇక కట్టిన పొడతా అంటే కొత్త తెచ్చుకున్నా అంతే. నా ఏళ్ళు ఈ పాటికి పాస్ ఇక్కడ కింద పడ్డది మొత్తం. పైన వెళ్ళలేదు చూడు. ఇది ఒకటి పడ్డది ఫ్రెండ్స్. తడక అనేది ఇదే జంబోనే. జంబా
కూర్చున్నట్టు గ్యాస్ కట్లు పడతాయని వేసినా కానీ గ్యాస్ కట్లు కాదు, చెంబులు పడి ఇవైతే మరి ఏదో వరలు లేకపోయా మన వరలే మొత్తం పొట్టు అయిపోయా ఇలా పడి. ఇవి పడితేనే 10 రూపాయలు వస్తాయి. ఇది ఈజీ అవుతుంది, దానికన్నా జర చిన్న ఉన్నది అట్టుకనే దిగుతుంది. ఇది కిలం బాగానే ఉంటుంది. ఇది ఎట్లా అంటే మూవ్ అంటే కొడదామని చూస్తుంది, వంకర తిరుగుతుంది అంటే పటపట అంటుంది. ఇప్పుడు పడుతుంది, ఎందుకంటే మనం ముదాడేసినాం కాబట్టి కుయ్యట్లేదు, ముక్కకు ముదాడేసినాం కాబట్టి కుయ్యట్లేదు. లేకపోతే పటపట రాను దానికి ఒక్కటి పడే దీనికి ఒక్కటి పడే. పొలాలు అయితే ఘోరంగా అయినాయి బాగా, ఎందుకంటే గాలి బాగా పెట్టుకుంటా కొద్దిగా ఏమో ఇప్పుడు పొడవాడు దిక్కాల పురుగు మొత్తం మారుతాయి. వాళ్ళకి అసలు వేయదు కానీ వీడు పుంజింది అదేనా జంబు అయిపోయాను అదే. ఆహా జంబు పడ్డది. ఆహనా తెమ్మంట ఓహనా తెమ్మంట ఆనా అది జంబునే పడ్డది. ఒకటైతే 3 అయినాయి. అవి పడకుండా పడకపోయా మరి ఏం చేస్తావు, పడండి. వాటర్ ఉన్నది, కొంచెం పెద్దగా ఉన్నది. ఈత కొద్దిగా దీనికి రేషం ఎక్కువ ఉన్నది, దీని పంత పెద్దగా ఉన్నది. దీనికి గ్యాస్ కట్టనంగా ఏదన్నా దీని పంతలు గెట్టుకుంటాయి. జర ఈత సుత్తని జర నోట్లేలు పెట్టాక కాగాలి. జర నోట్లేలు పెట్టిందంటే జర మనం చెప్పినట్టు ఉంటుంది అన్నమాట. నోట్లేలు పెట్టేదాకా కాగాలి. చూద్దాం, ట్రై చేసి చూద్దాం. ఇంకా ఇక పుష్ ఉన్నది. కొంచెం టైట్ లేగుతుంది అమ్మ. టైట్ లేగుతుంది అంటే మనకు కొద్దిగా సేపు జల్లి వచ్చిపోతుంది అన్నట్టు. ఈగితే తొందరగా పని. చూసాం ఎంత జల్లి అయిపోయింది. ఇంకా దానికి కంట్రోల్ ఇయ్యాలంటే జర కష్టం, మనకు కుసురు కూడా వస్తుంది. ఇది మాత్రం కిల్లర్ ఉంటుంది. 3 జంబులు పడ్డాయి. పెద్ద వేసినారు. ఇవి ఒక 10 గల పడదు కానీ బత్త తింటుంది. ఎల్లుంటుంది బత్త. పెద్ద చేపలు పడితేనే బత్త తింటుంది. ఈ చిన్న ఏరి కావాలి. ఏరి ఘోరంగా ఉంటాయి. చిన్న ఏమవుతుంది అది. పెద్ద అయితే టకా కూడా ఎక్కువ. ఒకటి వడగా మంచిగా బొచ్చు ఒక గ్యాస్ కట్ట. దీనికన్నా పెద్ద వలలు కూడా ఉన్నాయి. అవి గ్యాస్ కట్టలు అది మన బొచ్చలు వాటి. దీనికన్నా ఇంకా పెద్ద సైజు కూడా కొత్త వలలు ఉన్నాయి. అవి వేసిన మనం ఫస్ట్ నీళ్ళు ఎక్కేటప్పుడు ఎత్తే 3-4 బొచ్చలు పడ్డాయి. పడక దూరం కింద పడ్డది. ఇది ఏమో కుక్కుతాను చూసినా మూతి దొరకనిస్తలేదు. మూతి దొరకకపోతే ఎట్లా తీయాలి నేను? మూతి ఫస్ట్ మూతిని పట్టిస్తే నేను చెప్పినట్టు. ఎవరు రాక ఎంకలాడుకుంటూ వచ్చినాం కదా. ఆడిన ఎంకలాడైంది. పెద్ద ఇటుకి అయితే మాత్రం మనం గ్యాస్ కట్లకి అయితే 3 జంబోలు పడ్డాయి. ఇవి 114 కటింగ్ ముక్కలు ఉండే. వీటిని ఎంకలాడుకొని వచ్చిన చేపలు దిగి పడ్డాయి. చెట్ల పడి తిరగంగా
ఈ చేపలు పడ్డాయి. ఒక రవ్వు మాత్రం పడ్డది, చిన్నది లేదు. చేపలు పడ్డాయి. ఆగి ఈ చేపలు మాత్రం పడ్డాయి. ఒక రవ్వ పడ్డది, ఇలా నరే ఉంటుంది. ఈ జంబోలు పడ్డాయి. ఈరోజు కష్టపడితే మాత్రం ఈ చేపలు పడ్డాయి ఫ్రెండ్స్. ఓకే, లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోలో మళ్ళీ వచ్చేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ రెండు ఒక్కడ పడాలంటే ఘోరం. ఇగో ఈ రెండు చూడండి మీరే. ఇగో ఇక్కడ ఇక్కడ ఇది మాత్రం దాదాపుగా 5-6 కిలోలు ఉంటుంది అనుకుంటానని అయితే తర్వాత పెడుతున్నాను. ఇది అన్న 5-6 కిలోలు కంపల్సరీ వస్తుందండి. 5-6 కిలోలు ఖచ్చితంగా పోతుంది.